హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో అండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్తామండి. మా సిస్టర్స్ మేము వెళ్తాము మార్నింగ్ టైంలో. ఆ పిచ్చుకల సౌండ్, నెమలిల సౌండ్ వింటుంటే అది ఆ ప్రశాంతతే వేరండి. మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా పల్లెటూర్లలో. మంచిగా ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మధ్యలో చేన్లో నెమలి కనిపించిందండి. మేము వీడియో తీయకముందేమో విప్పుకుంది నెమలి. మేము వీడియో తీసేలోపు ఆగిపోయింది. ఇంకా మేము ఆ సౌండ్ వినేసి ఆగిపోయిందేమో, మళ్ళీ విప్పుతుందేమో అని ఆగాం, కానీ విప్పలేదు. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో నాకు మామిడి చెట్టు కనిపించింది. గాలికి కింద పడిందండి. తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు వెళ్ళేది కూడా మా చెట్టు దగ్గరికే. మా పొలంలో మామిడి చెట్టు ఉంటుంది మాకు పెద్దది. నైట్ చాలా గాలి వచ్చింది కాబట్టి వెళ్ళి చూద్దాం, ఒకసారి పడితే తెచ్చుకుందాం అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మా పొలం పక్కకి బావి ఉందండి. ఇదే అండి మా మామిడి చెట్టు. చాలా ఉన్నాయి. ఎన్ని చెట్టుకున్నాయో గాలి వచ్చినప్పుడు అన్ని సగం కిందే పడిపోతున్నాయండి. చూడండి, మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకే దొరికే, లేదంటే ఎవరెవరో తీసుకెళ్తున్నారంట. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళందరూ తీస్తున్నారు పడ్డవన్నీ. ఒక దగ్గర వేసి చూపిస్తాను చూడండి ఎన్ని పడ్డాయో కింద. ఇదిగోండి, ఇవన్నీ కింద పడ్డవేనండి. ఇంకా చెట్టు నుండి ఒక్కటి కూడా తెంపలేదు మేము. ఇన్ని పడ్డాయి. ఇక్కడ చేన్ల పక్కకి కాలువలు ఉంటాయి కదండి, దాంట్లో కూడా ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు తీస్తుంది. పాపం తను సన్నగా ఉంది కాబట్టి దాంట్లోకి దింపేశాము. ఇంకా అన్ని అక్కడక్కడ ఉన్నాయని చూపిస్తా ఉంటే అన్ని తీస్తుంది. మీరు కూడా వెళ్ళారా అమ్మ వాళ్ళ ఊరికి? ఇలా అమ్మ వాళ్ళ ఊరికి అని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఇలా పొలాల సైడ్ వెళ్ళండి. మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వెదరే వేరండి. చూడండి, చాలా ఉన్నాయి చెట్టుకి, కానీ మాకు చెట్టు ఎక్కడం రాదు. అప్పటికి మా సిస్టర్ వాళ్ళు ట్రై చేశారు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ రాళ్లతో కొడుతున్నాము. ఇంకా కొన్ని ఏమన్నా తీసుకెళ్దాం పడతాయేమని. అవి చాలా పైకి ఉన్నాయండి. ఇంకా నేను కూడా ట్రై చేశాను, అస్సలు ఒక్కటి కూడా పడలే. ఇక్కడ మా చెట్టు అండి అని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మా సిస్టర్ ఎక్కడానికి ట్రై చేస్తుంది, కానీ అస్సలు ఎక్కడమే రావట్లేదు. కిందికే ఉంది కదండి, అది ఎక్కడానికి అస్సలు కంఫర్ట్ గా లేదా చెట్టు. ట్రై చేసింది కానీ రావట్లేదు అని చెప్పి వదిలేసింది. ఇక్కడ ఇంకొక కొమ్మ కిందికి ఉంది, దానికి ఎక్కుతదేమో అని మేము చూస్తుంటే దాన్ని పట్టుకొని ఉయ్యాల ఆడుతుంది. ఇంకా దాన్ని చూసి ఇంకా మేమందరము ఉయ్యాల ఊగాము ఆ చెట్టుకి. ఎక్కడ ఉరిగిపోద్దు అని చెప్పేసి మా సిస్టర్ ఇక్కడ వీడియో తీసి సిస్టర్ అంటుంది, మీరు అందరు కలిసి ఊగారనుకో ఆ కొమ్మ కూడా ఇరిగిపోతుంది అని. ఇలా అప్పుడు చిన్నప్పుడు వెళ్ళి ఇలా చెట్లకి అలా ఉయ్యాలలు కట్టుకొని ఆడేదండి. ఆ రోజులు గుర్తుకొచ్చాయి మళ్ళీ. అలాగే ఇలా చెట్టు కింద నెమలి విప్పి వెళ్ళిపోయిన తర్వాత నెమలి ఈకలు పడతాయి కదండి. చూడండి, 6-7 వరకు పడ్డాయండి. అన్ని తీసుకెళ్ళాం మేము. దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మంచిగా. ఇదిగోండి, ఇన్ని వచ్చాయి. ఇంకా రాళ్లతో కొడితే పడట్లేదని చెప్పేసి ఒక కట్టె తీసుకొని కొడుతున్నాను. ఆ కట్టె తీసుకొని కొట్టినా అస్సలు పడలేవండి. ఇంకా చాలా సేపు ట్రై చేశాను కానీ అస్సలు పడలేవండి. కానీ అంత గాలికి అన్నిగానం ఎలా పడ్డాయో మామిడికాయలు నాకు అర్థం కాలేదు. ఇంతసేపు కొడితే కూడా ఒక్కటి కూడా రాలట్లేదు. నేను కొట్టి కొట్టి ఆ మామిడికాయకే దెబ్బలు దెబ్బలు తలిగాయి, కానీ ఒక్కటి కూడా. చూడండి, చాలా ఉన్నాయి. ఇంకా అన్ని తీసేసుకొని
బ్యాగులు తీసుకొని వచ్చామండి. ఉంటే తీసుకెళ్దాం లేకపోతే లేదు అని చెప్పేసి బ్యాగులు తీసుకొచ్చాము. అందులో హాఫ్ ఇందులో హాఫ్ అయినాయి. ఇంకా ఇన్ని చాలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి. మాకు అత్యాశ ఎక్కువ. అందుకే ఇంకా ఈ రోడ్ అవుట్ సైడ్ మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు ఉంటుంది. రోడ్ ఇక్కడ సైడ్ ఏమో మా చెట్టు ఉంటుంది. రోడ్ అటు సైడ్ ఏమో మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు ఉంటుంది. చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి ఇట్లా బయట నుంచి. చాలా మంది తీసుకెళ్తున్నారంట. ఇదిగోండి రోడ్ ఇటు సైడ్ ఏమో మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు చాలా చిన్నది, కానీ చాలా మామిడికాయలు అయ్యాయండి. చూద్దాం ఇందులో కూడా పడితే తీసుకెళ్దాం అని చెప్పి ఇక్కడ చేనులో కూడా కాలువలు ఉంటాయి కదా, అందులో వెళ్ళి చూస్తుంది మా సిస్టర్. ఏం పడలేవు, ఒకటేమో పడింది, అది కూడా మొత్తం పాడైపోయింది ఉంది. ఇంకా లేవు అని చెప్పి వెళ్ళొచ్చు కదండి. చూడండి ఈ కాలువల నుంచి ఎక్కడం రావట్లేదు, దిగడం రావట్లేదు, కానీ అంత కష్టపడి వెళ్తున్నాము. నాకు అసలు ఎక్కడికి రాలే, మా సిస్టర్ లాగింది పైనకి. ఇంకా చేనులోకి వచ్చేసి మా సిస్టర్ కట్టెతో కొట్టి కొట్టి ఒక 5 ఆర్ తెంపింది. చూడండి చూడడానికి చాలా చిన్నగా ఉందండి. ఉన్నాయో లేవో అనుకున్నాం మేము. దగ్గరకు వచ్చి చూస్తే చాలా కనిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా కింద పడలేదండి గాలికి. ఈ చైన్ మొత్తం మా పెద్దమ్మ వాళ్ళ చైన్. ఇంకా ఇక్కడ చూడండి మా సిస్టర్ కట్టెతో కొట్టి కొట్టి ఇదిగో ఎలా కింద పడేస్తుందో. ఇవి కూడా అన్ని తీసుకొని బ్యాగ్ లో వేసుకొని మా తమ్ముడికి ఫోన్ చేస్తే వచ్చి బైక్ పైన తీసుకెళ్ళిపోయాడండి 2 బ్యాగ్స్. ఇంకా వచ్చే దారిలో ఈ ఆకులు కనిపించాయి, మోతుకాకులు అని చెప్పేసి. అప్పట్లో ఇస్తరాకులు కుట్టుకొని ఇందులోనే ప్లేట్లలో తినేవాళ్ళండి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చాయి, కానీ ఆ వీడియో కూడా పెట్టాను ఎలా కుట్టుకోవాలి ఏంటి అని. షార్ట్ వీడియో పెట్టినాను, చూడని వాళ్ళు చూడండి. ఇంకా వచ్చే దారిలో ఈ టమాటా చేను కనిపించిందండి. చాలా టమాటాలు ఉన్నాయి, కానీ టమాటా చేను మాది కాదండి. ఎవరిదో కూడా తెలీదు. దొంగతనం చేసాం మేము టమాటాలని. ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు భలే ఉంటాయి కదండి. అప్పట్లో ఏమేమో దొంగతనాలు చేసాం, ఇదొకటి లెక్కనా కదా. చిన్నప్పుడు చాలా దొంగతనాలు చేస్తుండేవారు కదా. ఇంకా ఈ పొలంలో వాళ్ళు వాటర్ పెట్టేసి వెళ్ళారు, కానీ ఈ పొలం వాళ్ళు లేరు. ఇంకా అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ తెంపాం, కానీ వేసుకోవడానికి కవర్స్ కూడా లేవు. చూడండి చున్నీలలో వేసుకొని తీసుకెళ్తున్నాము. మా సిస్టర్ ఒక చున్నీలో, నేను ఒక చున్నీలో. మీరు ఇలాంటి దొంగతనాలు చేసే ఉంటారు కదా. మీరు ఏ దొంగతనాలు చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా వస్తూ ఉంటే ఈ ఎడ్ల బండి కనిపించిందండి. చిన్నప్పుడు వీటిపైన వెనకాల కూర్చుని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చి ఒకసారి క్లిక్ తీశాను. ఇంకా ఇక్కడ కొత్తూరులో వెళ్ళి మా సిస్టర్ ఎవరింట్లోనో వెళ్ళి కవర్ తీసుకొని వచ్చేసింది. అలా పట్టుకోవడం రావట్లేదు చున్నీలలో అని చెప్పేసి ఇంకా కవర్లో వేసుకొని మా సిస్టర్స్ ఇద్దరు పట్టుకొని వెళ్తున్నారు. ఇంకా ఊర్లలో ఇలాంటి హౌజులు కడతారండి. ఈ ఎండాకాలంలో పశువులకి మంచి ఉపయోగపడుతుంది వాటర్ అయితే. ఇంకా షార్ట్ వీడియో పెట్టాను కదండి మొన్న బోనాలది. ఈ 2 గుడులకే చేశారు బోనాలు. ఆ షార్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఊర్లో నుంచి రో ఊరు అవతల అని చెప్పేసి ఇట్లా ఊరు కట్టుకుంటున్నారు కదండి. ముందు ఒక్క ఇల్లు ఉండేదండి, మొత్తం అడవి ఉండేది. ఇప్పుడు అన్ని ఇల్లులు కట్టేసి ఇంత పెద్ద ఊరు అయిపోయింది. ఇక్కడ స్కూల్ కూడా అయింది, కానీ మేము ఈ స్కూల్లో చదువుకోలేదు. మాకు అది నేను ఫస్ట్ పెట్టాను కదా అప్పుడు ఆ స్కూల్లోనే మేము చదువుకున్నాము. మా ఇద్దరు సిస్టర్స్ మాత్రం ఇక్కడ 6th నుంచేమో చదువుకున్నారు వీళ్ళిద్దరు. ఇంకా మేము మార్నింగ్ 5:30కి 6కి వెళ్ళాము. చూడండి మే మేము వచ్చే టైంకి కోపుల పనికని వెళ్తారు కదండి, మా ఊరికి బస్సు కూడా వచ్చి వెళ్ళిపోతుంది. మార్నింగ్ 5:30కి వెళ్ళాము, వచ్చే వరకు 8 అయిందండి. ఇంకా కొద్దిసేపు వాళ్ళు పట్టుకున్నారు, సగం దూరం మేము పట్టుకున్నాము కవర్. ఇది మా ఊర్లో పార్క్ అండి. అప్పుడు కూడా చూపించాను కదా. ఇప్పుడు గేట్ ఓపెన్ ఉంది కదండి, మొత్తం లోపల మొత్తం చెత్త చెత్తని ఉందని చెప్పి లోపలికి వెళ్ళలేదు. ఇంకా ఇది నేను చదువుకున్న స్కూల్. బాగుంది కదండి మా స్కూల్.
కానీ అప్పట్లో అయితే మేము చదువుకున్న టైంలో ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ పెద్ద పెద్ద చెట్లు అస్సలు ఏం లేవు, ప్లెయిన్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది కదండి. ఇంకా ఏం చేస్తున్నారు సమ్మర్ లో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.